హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లో పిల్లలకి ఉగ్గు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ సేమ్ కప్పుతో అన్ని ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. ఇది 1/4 కప్. 1 కప్పు వైట్ రైస్ తీసుకున్నాను. అలాగే 1 కప్ బ్రౌన్ రైసు, అలాగే 1 కప్ కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు, మూంగ్ దాల్. ఇవన్నీ కూడా 1/4 కప్పు. మీరు ఏ కప్పుతో తీసుకుంటారో ఆ కప్పుతో అన్ని ఈక్వల్గా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి పచ్చిశనగపప్పు 1 కప్. నెక్స్ట్ వచ్చేసి బార్లీ. ఇది వచ్చేసి కీన్వా. మీ దగ్గర కీన్వా లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, బట్ చాలా మంచిది కీన్వా హెల్త్కి. సో కీన్వా వేసుకున్నాను. తర్వాత 1 కప్ మినప్పప్పు వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకొని నీట్గా ఒక 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి. ఈ దాల్స్లో ఎక్కడ కూడా మనకి మట్టి కానీ లేదంటే స్టోన్స్ లేకుండా నీట్గా ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోండి. ఈక్వల్ క్వాంటిటీ ఏ కప్పుతోనైనా సరే ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవచ్చు. వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ పోసి ఒక 4 అవర్స్ నానపెట్టుకోండి దాల్స్ అన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోల్ గ్రెయిన్స్ లేదంటే హోల్ బీన్స్ అంటాము, పొట్టుతో సహా ఉంటాయి. ఇక్కడ 1 కప్పు వచ్చేసి పెసలు, 1 కప్పు బొబ్బర్లు లేదంటే అలసందులు అంటారు. అలాగే 1 కప్పు చిక్ పీసు, కాబూలీ శనగలు అని కూడా అంటారు. అలాగే 1 కప్పు కిడ్నీ బీన్స్ లేదంటే రాజ్మా తీసుకున్నాను. అలాగే 1 కప్పు మసూర్ దాల్ తీసుకున్నాను. రెడ్ లెంటిల్స్ అంటారు, రెడ్ కలర్లో ఉంటాయి. ఇక్కడ హోల్ తీసుకున్నాను అన్నీ. మీ దగ్గర ఇంకా ఉంటే లైక్ జొన్నలు, రాగులు, సజ్జలు ఇలా అన్నీ వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకొని ఒక 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి 8 అవర్స్ ఈ దాల్స్ అన్నీ కూడా నానబెట్టుకోవాలి. ఈ బీన్స్ అన్నీ సోక్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ దాల్స్లో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి ఇంకొంచెం ఎక్కువగా ఎన్హాన్స్ అవుతాయి, ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి. సో సోక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి పప్పుల్లో గ్యాస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, సో అది కూడా తగ్గిపోతుంది అనమాట కొంచెం ఇలా సోక్ చేయడం వల్ల. అలాగే ఈ పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. 2 అవర్స్ ఈ బియ్యము, ఈ పప్పులు అవన్నీ నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ అవుట్ చేసి ఒక క్లాత్ మీద ఇలా మొత్తం దాల్స్ అన్నీ కూడా ఆరబెట్టుకోవాలన్నమాట. తేమ లేకుండా అంతా డ్రై చేసుకోవాలి. సన్ కింద పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ కింద డ్రై అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హోల్ బీన్స్ అనమాట. ఇవి 8 అవర్స్ నానబెట్టుకున్నాము. హోల్ బీన్స్ కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. సో అట్లీస్ట్ 8 అవర్స్ అనేది మనం సోక్ చేసి పెట్టుకోవాలి. సో నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ అవుట్ చేసి సేమ్ అదే క్లాత్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే దీనికి సపరేట్ క్లాత్లో అయినా వీటిని ఆరబెట్టుకోవచ్చు. 8 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను సేమ్ క్లాత్లో వేసి డ్రై చేస్తున్నాను. సో నెక్స్ట్ డేకి అవి కంప్లీట్గా డ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను సపరేట్గా వాటిని ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకుంటాము. పప్పులన్నీ బాగా డ్రై అయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి ఈ దాల్స్ అన్నీ కూడా, ఈ పప్పులన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. విడివిడిగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ దాల్స్, ఆ దాల్స్. సో డ్రై రోస్ట్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లో తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ హోల్ బీన్స్ ఫ్రై చేస్తున్నాను. ఈ ఉగ్గు అనేది పిల్లలకి చాలా హెల్దీ. ఈ పప్పులన్నిటిలోనూ మనకి ఎక్కువగా ప్రోటీను, ఫైబర్, ఐరన్, వైటమిన్స్ అవన్నీ ఉంటాయి. సో చాలా హెల్దీ. అలాగే ఈ వెయిట్ గెయిన్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది పిల్లలకి. బరువు పెరుగుతారనమాట ఈ ఫుడ్ వల్ల. అండ్ చాలా ఇష్టంగా కూడా తింటారు. మనకి టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది ఉగ్గు. ఈవెన్ పెద్దవాళ్ళైనా తినొచ్చు, అంత టేస్ట్ ఉంటుంది. అన్ని దాల్స్ ఉంటాయి కాబట్టి, మనం ఫ్రై చేసి ఉంటాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. సో దాల్స్ అన్నీ నేను ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే ప్యాన్లో అదే సేమ్ కప్పుతో 1 కప్పు నేను ఓట్స్ వేసుకున్నాను. ఓట్స్ కూడా చాలా మంచిదండి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. సో ఓట్స్ వేసుకున్నాను. అలాగే డ్రై నట్స్ మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. బాదం పప్పు, జీడిపప్పు, అలాగే
వాల్నట్స్, పీకన్స్ అలాంటివన్నీ వేసుకోవచ్చు. నేను వచ్చేసి బాదం పప్పు అలాగే జీడిపప్పు వేసుకున్నాను. సో వేసుకొని డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా అన్ని ఓట్స్ అలాగే పప్పులు అలాగే హోల్ గ్రెయిన్స్ ఇలా మొత్తం 3 బాగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర ఏ పప్పులు ఉంటే అవన్నీ వేసుకోవచ్చు అనమాట. తర్వాత అవన్నీ ఒక దాంట్లో బౌల్లో వేసుకొని కొంచెం జీలకర్ర అలాగే ఇది వామ్ అంటే అజ్వైన్ అంటారు కదా, సో అది కొంచెం వేసుకున్నాను. ఉంటే ఈవెన్ మిరియాలు కూడా వేసుకోవచ్చు. అంటే పిల్లలకి కడుపు నొప్పి రాకుండా అలాగే ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి వాము కొంచెం జీలకర్ర వేసుకున్నాము. మిరియాలు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ పప్పులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోండి. సో పౌడర్ చేసిన తర్వాత జల్లెడ పట్టుకుంటే మనకు మెత్తటి పిండి అనేది స్మూత్గా వస్తుంది, బరకంతా పోయి. పిల్లలకి అలా మెత్తగా స్మూత్గా ఉంటే బాగా తింటారు, బరగ్గా లేకుండా. సో ఇలా జల్లెడ పట్టుకొని ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు జల్లెడ పట్టుకోండి. సో చాలా మెత్తటి పౌడర్ మనకు వస్తుంది జల్లెడ పట్టిన తర్వాత. సో చూసారా ఇక్కడ పిండి ఎంత స్మూత్గా ఉందో, మనకు గోధుమ పిండి ఎంత స్మూత్గా ఉంటుందో అలా చేసుకోవాలన్నమాట. జల్లెడ పట్టి బరక లేకుండా స్మూత్గా ఉంటుంది. తర్వాత ఇందులో నేను సేమ్ కప్పుతో రాగి పిండి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే రాగులైనా వేసుకోవచ్చు, జొన్నలు లాంటివన్నీ వేసుకోవచ్చు. లేనప్పుడు ఇలా పౌడర్ వేసుకోండి. తర్వాత నేను ఇక్కడ జొన్న పిండి వేసుకుంటున్నాను. 1 కప్పు జొన్న పిండి వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే అన్ని రకాల గింజలు వేసుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే మనకు బయట ప్యాకెట్స్ రూపంలో పౌడర్స్ దొరుకుతాయి కదా, అవి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా, గ్లాస్ జార్స్, అందులో వేసుకొని పెట్టుకోవచ్చు. ఇది ఒక 2 మంత్స్ వరకు కూడా మనం వాడచ్చు. కావాల్సినప్పుడు పిల్లలకి ఉగ్గు చేసి ఇవ్వచ్చు అనమాట. ఇలా దీంట్లో అయితే మనకి సేఫ్టీగా ఉంటుంది. సో తర్వాత దీన్ని మనం కావాల్సినప్పుడు పిల్లలకి ఇవ్వచ్చు. ఇలా నార్మల్ వాటర్తో అంటే చల్లల వాటర్లో పిల్లలకి ఎంత కావాలో అంత 1 స్పూను లేదంటే 2 స్పూన్ వేసి లంప్స్ అనేవి లేకుండా బాగా కలపెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఉగ్గు ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఉడికించుకుంటే మనకు త్వరగా ఉగ్గు రెడీ అయిపోతుంది. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా, పిల్లలకి వెయిట్ గెయిన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. దీంట్లో కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, లేదంటే లైట్గా కొంచెం సాల్ట్ వేసి పిల్లలకి ఇవ్వచ్చు అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఈ ఉగ్గు అనేది 7 మంత్స్ ఆర్ 8 మంత్స్ బేబీ నుంచి స్టార్ట్ చేయొచ్చు. టిల్ 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు కూడా పెట్టచ్చు, హ్యాపీగా తింటారు.